డ్రైవర్ తన రేసింగ్ కార్ వైపు పరిగెత్తాడు. మైల్స్ గమనించాడు, తన కార్ తలుపు సరిగ్గా మూయడం లేదు. అప్పటికే టెస్ట్ రేస్ మొదలైంది. అతను కార్ స్టార్ట్ చేశాడు, కానీ యాక్సిలరేటర్ నొక్కగానే తలుపు తానే తెరుచుకుంటోంది. మొదటి ల్యాప్ లోనే నంబర్ 21 ఫెరారీ ముందుకు దూసుకెళ్లింది. మైల్స్ సగం ల్యాప్ కూడా పూర్తి చేయలేక పిట్ లైన్ కి తిరిగి వచ్చాడు. ఈ తలుపు ఎందుకు మూయడం లేదు అని అడిగాడు. ఒక క్రూ మెంబర్ సుత్తి తీసుకుని తలుపును బలంగా కొట్టి పూర్తిగా మూసేశాడు. మైల్స్ మళ్లీ ట్రాక్ పైకొచ్చాడు. ఈసారి నేరుగా గట్టిగా యాక్సిలరేటర్ నొక్కాడు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వరుసగా 3 కార్లను ఓవర్టేక్ చేశాడు. ప్రతి మలుపును అద్భుత నైపుణ్యంతో హ్యాండిల్ చేశాడు. రెండో ల్యాప్ ముగిసేలోపే టాప్ 10 లోకి వచ్చాడు. 3 నిమిషాలు 34 సెకండ్లలో ల్యాప్ పూర్తి చేసి కొత్త రికార్డ్ సృష్టించాడు. తరువాతి ల్యాప్ లో సగటు గంటకు 239 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి మళ్లీ తన రికార్డునే బ్రేక్ చేశాడు. లెమాన్ రేస్ మొత్తం 8 గంటలు సాగింది. మైల్స్ తన టీమ్మేట్ తో మారి మళ్లీ ట్రాక్ పైకి దిగాడు. నంబర్ 21 ఫెరారీకి అతి దగ్గరగా చేరాడు. ఓవర్టేక్ చేయబోతున్న క్షణంలో ఫెరారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అద్భుత అవకాశాన్ని మైల్స్ కోల్పోయాడు. రేస్ ముగియడానికి ఇంకా 1 గంట మాత్రమే మిగిలింది. మైల్స్ ప్రమాదం తీసుకోవాలని నిర్ణయించి మళ్లీ ఫెరారీకి సమాంతరంగా సాగాడు. ముందుకు మలుపు వచ్చింది. ఈసారి మైల్స్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఫెరారీ డ్రైవర్ మళ్లీ బ్రేక్ వేశాడు. అయినా మైల్స్ ఇంకా ఒక పూర్తి ల్యాప్ వెనకే ఉన్నాడు. మైల్స్ తన శక్తినంతా పెట్టి యాక్సిలరేట్ చేయడం మొదలుపెట్టాడు. నేరుగా ఉన్న మార్గంలో మళ్లీ నంబర్ 21 ఫెరారీ కనిపించింది. తన ఇంజిన్ స్పీడ్ ను 7000 ఆర్పీఎం వరకు పెంచాడు. ఫెరారీ డ్రైవర్ కూడా 9000 ఆర్పీఎం వరకు తీసుకెళ్లాడు. అయినా ఫెరారీ ముందుకు వెళ్లలేకపోయింది. ఫోర్డ్ విజయం దాదాపు ఖరారైంది. మైల్స్ వరుసగా 3 సార్లు ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాల్సి ఉంది. అప్పుడు ఫోర్డ్ జనరల్ మేనేజర్ మైల్స్ కు నెమ్మదిగా నడపమని ఆదేశించాడు. ఫోర్డ్ కు చెందిన 3 కార్లు ఒకేసారి ఫినిష్ లైన్ దాటాలని అతని కోరిక. మైల్స్ వెనక ఖాళీ ట్రాక్ ను చూశాడు. ఆదేశాన్ని పాటిస్తూ క్రమంగా వేగం తగ్గించాడు. చివరకు 3 ఫోర్డ్ కార్లు ఒకేసారి ఫినిష్ లైన్ దాటాయి. మైల్స్ తన కార్ తలుపు తెరిచి తన జీవితంలోనే అతిపెద్ద గౌరవాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. కానీ జనాలు మరో డ్రైవర్ వైపు వెళ్లడం అతను చూశాడు. ఆ డ్రైవర్ మొత్తం ఎక్కువ దూరం కవర్ చేశాడని చెప్పి అతడినే విజేతగా ప్రకటించారు. మైల్స్ తీవ్రంగా కోపగించాడు. అప్పుడు ఫెరారీ అధ్యక్షుడు తన టోపీ తీసి మైల్స్ కు గౌరవంగా సెల్యూట్ చేశాడు. ఆ క్షణంలోనే మైల్స్ తన కోపాన్ని వదిలేశాడు. మైల్స్ ఊడిపోయినా సరైనదే చేశాడా?